రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. అంతేకాదు రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అలర్ట్ అయి ఇద్దరిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఆయన పొంగనూరు నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఒక నిమిషం. మరోవైపు రెడ్డప్ప ఇంటికొచ్చిన మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో పలువురి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం పొంగనూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లను కాల్చారు. రాజకీయ కక్షలతోనే టీడీపీ కార్యకర్తలు తమపై దాడులు చేశారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రానా పక్కకు రానా.